చార్లీ కర్క్ అనే వ్యక్తి 31 సంవత్సరాల వయసులో తన ప్రాణాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధికి ఏమాడు చెప్పండి, వెళ్ళిపోయాడు. ఎలా బ్రతికాడంటే నమ్మకమైన రాయబారి. అంత మాత్రమే కాదు, తన ద్వారా అనేక లక్షల మంది అమెరికాలో ఉన్న యూత్ పిల్లలకి, యవనస్తులకి, అనేక మందికి ఎలా మారిపోయాడంటే ఔషధము వంటి వాడిగా. ఎలా మారిపోయాడు చెప్పండి? ఔషధం వంటి వాడిగా మారిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు వస్తున్న యూట్యూబ్లో అనేకమైన మెయిల్స్, కామెంట్స్ ఏంటో తెలుసా? చార్లీ కర్క్ చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఆయన మాటలు వింటూ ఇప్పటి వరకు ఆయన తృణీకరించిన అనేక వేల లక్షలాది మంది ప్రజలు కామెంట్స్ నేను చూస్తే నాకు సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. ఏంటంటే 10 సంవత్సరాల నుంచి నేను మందిరానికి వెళ్ళలేదు, కానీ చార్లీ కర్క్ విశ్వాసాన్ని మేము చూసాం, అతని పట్టుదల చూసాం, అతని కరేజ్, అతని ధైర్యాన్ని మేము చూసాం, అతని యొక్క సత్యాన్ని మేము చూసాం, అతను దేవుని కొరకు ఉన్న రోషం మేము చూసాం, అతనికి దేవుని పట్ల ఉన్న విశ్వాసం మేము చూసాం, అతనికి దేవుని పట్ల, సమాజం పట్ల బాధ్యత మేము చూసాం. అతడు చనిపోయాడు, ఇప్పుడు లేడు. అతడు చనిపోవడం చాలా బాధాకరం. కానీ 10 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్ళలేను నేను. ఇప్పుడు తొలిసారిగా ఈ ఆదివారం దేవుని మందిరానికి ఏం చేస్తున్నాను, వెళ్తున్నానని చెప్పి అనేక మంది కామెంట్స్ పెడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక నమ్మకమైన రాయబారి బ్రతుకుండగానే ఔషధం వంటి వాడు మాత్రమే కాదుగండి, చచ్చిపోయిన తర్వాత కూడా ఎటువంటి వాడు ఉంటాడు చెప్పండి? ఔషధం వంటి వాడే. బ్రతుకుట క్రీస్తే, చావైతే ఎక్కడికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఆ చార్లీ కర్క్ అనే వ్యక్తి 2 months బ్యాక్ ఒక ఇంటర్వ్యూయర్ ఒక క్వశ్చన్ అడిగాడు, మీరు 30 సెకండ్స్లో చనిపోతారని చెప్పి ఒకళ్ళు మీకు తెలిస్తే మీరు ఏం చేస్తారంటే, మీరు ఏమనుకుంటారంటే, మీరు ఏం చెప్తారంటే, అతను చెప్పిన మాట ఏంటంటే, ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు పాతి పెట్టబడ్డాడు, నీ కొరకు తిరిగి లేచాడు, నీకు నిత్య జీవం ఇస్తున్నాడు అని చెప్పి ఆ సువార్తను ధైర్యంతో కరేజియస్ మనసుతో చెప్పి నేను చనిపోతాను అని చెప్పి ఆ 30 seconds అలా చెప్పి చనిపోతాడట. చూడండి ఏ విధంగా తను జీవిస్తూ వచ్చాడు. లక్షల మంది ప్రజలను ప్రభావితం చేశాడు. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఆఖరికి ఆ అబ్బాయికి స్నేహితుడు అయిపోయాడు. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ లాంఛనాలతో ఐ థింక్ నిన్నో ఎప్పుడో సమాధి, ఆ యొక్క ఫ్యూనరల్ సెరమనీ కూడా పూర్తి చేయబడింది. దేవుని సంగమం మనం చూసినప్పుడు నీవు దేవుని కొరకు ఎలా బ్రతకాలంటే నమ్మకమైన రాయబారిగా బ్రతకాలి. బ్రతికినా చనిపోయినా చెప్పండి, బ్రతికినా చనిపోయినా మనం ఎలా బ్రతకాలి? దేవుని కొరకు నమ్మకమైన రాయబారులుగా బ్రతకాలి. అలా బ్రతికినప్పుడు నలుగురు నీ సేవను గుర్తిస్తారు, నలుగురు నీ యొక్క ఆ యొక్క పరిచయం గుర్తిస్తారు, నలుగురు నీ యొక్క విశ్వాసాన్ని గుర్తిస్తారు, నలుగురు నీ యొక్క ప్రార్థన గుర్తిస్తారు, నలుగురు నువ్వు జీవించిన ఆ యొక్క అద్భుతమైన జీవితాన్ని గుర్తిస్తారు. ఆ చార్లీ కర్క్ ఎలా బ్రతికాడంటే నమ్మకమైన, ఎలా బ్రతికాడు చెప్పండి? రాయబారిగా బ్రతికాడు. అనేక మందిని కదిలిస్తూ వచ్చాడు. అనేక మంది, లక్షలాది మంది యవనస్తులు. అమెరికా దేశంలో చాలా పాడైపోయిందండి. అందరూ అమెరికా పంపిస్తున్నారు కానీ అమ్మాయిల్ని ఎంఎస్ కోసం లేకపోతే ఇతర చదువుల కోసం. అమెరికా ఎలా ఉందంటే పాడైపోయింది. పాపం చేసుకుంటున్నారు, అబార్షన్ కూడా చేసేసుకుంటున్నారు. అబార్షన్ చేసుకుని మళ్ళీ అంటున్నారట లోపల ఉన్న బిడ్డ కాదట. అటువంటి అమెరికన్ స్టూడెంట్స్ అటువంటి యూనివర్సిటీస్కి వెళ్ళి ఈ చార్లీ యొక్క కర్క్ అనే వ్యక్తి అబార్షన్ తప్పు అని చెప్పి దేవుని వాక్యాన్ని ఎత్తి చూపించి చెప్తుంటే అనేక మంది తిరస్కరించారు, అనేక మంది బూతులు తిట్టి వెళ్ళిపోయారు. అలాగని చెప్పి తను విడిచిపెట్టలేదు. అనేకులు రక్షణ కూడా పొందారు, అనేకులు మారు మనసు కూడా పొందారు, అనేకులు దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. అబార్షన్ అనేది తప్పు. ఒక బిడ్డను చంపడం అనేది లోపల ఉన్న ఎంబ్రియోని చంపడం కాదు, ఒక బిడ్డను చంపడం మనిషిని చంపడమే. వాళ్ళు తెలివితేటలు ఏంటంటే బాగా చదువుకున్నారు కదా, వాళ్ళు తెలివితేటలు లోపల ఉంది బేబీ కాదంట, మనిషి కాదంట, అదొక ఎంబ్రియో అంట. మరి ఎంబ్రియో ఏమవుతుంది చివరికి? ఒక ఎంబ్రియో చివరికి ఏమవుతుంది? 9 నెలలు వచ్చినప్పటికి డాక్టర్ గారు ఏమంటారు? ఆపరేషన్ అయిపోయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత అమ్మా బేబీ బాయ్ లేదా బేబీ గర్ల్ అంటారు. అంటే ఒక అబ్బాయి లేదా అమ్మాయి అంటే ఎంబ్రియో అంటున్నారు, ఫేటస్ అంటున్నారు, ఏదేదో అంటున్నారు, టెక్నికల్ పదాలు, సైన్స్ పదాలు ఉపయోగిస్తున్నారు, నిజాన్ని దాస్తున్నారు. వారికి ఎదురుగా నిలబడ్డాడు, చాలా గట్టిగా మాట్లాడతారండి అబ్బాయి. అటువంటి వాడే కాబట్టి శత్రువు ఓర్వలేకపోయాడు. సాతాను కార్యము ఆ యొక్క వ్యక్తి కొరకు ఎదురు చూస్తూ వచ్చింది. దేవుడు కూడా ఎందుకు అనుమతించాడు? కానీ అబ్బాయి చనిపోయిన తర్వాత ఇంకా ఉద్యమం రగులుకుంది. తన భార్య చెప్తూ వచ్చింది, ఏమని చెప్పింది? ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. ఏమని చెప్పిందంటే, దేవుడు బాధలో ఉంది, ఏడుస్తుంది, వేదనలో ఉంది, కానీ ఒక మాట చెప్పింది, దేవుడు సమస్తము సమకూర్చి, రోమా 8:28, దేవుడు సమస్తము సమకూర్చి దేని కొరకు జరిగిస్తున్నాడట? మేలు కొరకు. తన భర్తను ఎవరో ఒక బుల్లెట్ వచ్చి ఇక్కడ గుచ్చుకుంటే రక్తం కారిపోయి అక్కడికక్కడ పిట్టలాగా మెడ వాలిపోయి అక్కడికక్కడ స్పాట్లో చచ్చిపోతే తన భర్త కొరకు చెప్పిన మాట ఏంటంటే, సమస్తము సమకూర్చి దేవుడు ఏం చేస్తున్నాడట? మేలు కొరకే జరిగిస్తున్నాడట.
ఎంత విశ్వాసం, ఎంత పట్టుదల. నా భర్త చనిపోయిన సావుని ఏమాత్రం కూడా ఆగనివ్వను. శత్రువు అనుకుంటున్నాడు ఎక్కడితో అయిపోయిందని చెప్పి, కానీ నా భర్త కొరకు నేను నిలబడతాను. ఈ సావు ఎక్కడితో ఆగదు, మునుపటి కంటే ఎంతో ఎంతో ఇంకా ఉన్నతంగా ఈ సావ ముందుకెళ్తుందని చెప్పి ఆనాడు మొన్నటి దినమున ఆ యొక్క తన భార్య చార్లీ కర్క్ తన భార్య చెప్తూ వచ్చింది. ప్రియ దేవుని సంగమా, ఆమె కూడా నమ్మకమైన రాయబారిగా ఉండడానికి కంకణం కట్టుకుంది. మనం నమ్మకమైన రాయబారులుగా బ్రతకాలి. ఈ లోకానికి ఔషధంగా మనం ఉండాలి. ఈ లోకానికి ఎలా ఉండాలి చెప్పండి? అందుకే యేసుప్రభువు అన్నారు, మీరు లోకమునికి ఏమైనారు? వెలుగను. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకానికి ఉప్పు, మీరు లోకానికి వెలుగు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నీవు లోకానికి వెలుగు, నీవే చీకటిగా ఉంటే ఎలా? డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, హౌ కెన్ యూ బీ దట్ డార్క్నెస్? నీవు ఆ చీకటిగా ఎందుకు ఉండాలి? నువ్వు వెలుగుగా ఉండాలి, నువ్వు ఉప్పుగా ఉండాలి, నీవు ఔషధంగా ఉండాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి, నీవు ఆశీర్వదించబడాలి. అనేకులకు ఎలా మారాలంటే ఆశీర్వాదకరంగా నీవు మార్చబడాలి.